భారత జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే అది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించి ఇతర టోర్నమెంట్లలో కూడా నిలకడగా రాణిస్తే తప్ప జాతీయ జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ చాలా సులభంగా సాధిస్తున్నారు. అందుకే ఆటగాళ్లు కూడా జాతీయ జట్టు తరపున ఆడేందుకు అంతగా సుముఖం చూపకపోగా ఐపీఎల్ కోసం అర్రులు చేస్తున్నారు. భారత జట్టు నుండి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా ఇలాగే సాకులు చెప్పి జాతీయ జట్టుకు దూరమయ్యారు. అలాగని దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్నారా అంటే అది లేదు. దీంతో బీసీసీఐ కోపం నాశాలానికి అంటుకుంది. ఇంకేముంది, బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుండి వాళ్ళిద్దరిని తప్పించేసింది. మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఎలాగైనా వారు పాల్గొంటారు, కానీ తర్వాత పరిస్థితి ఏంటి? అసలు బీసీసీఐ నియమ నిబంధనలు ఏమని చెబుతున్నాయి? ఒక్కసారి కాంట్రాక్ట్ నుండి తప్పించబడిన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మొదట త్వరలో జరగబోయే ఐపీఎల్లో విశేషంగా రాణించాలి. అలాగే దేశవాళీ టోర్నమెంట్ లో కూడా ఆయా రాష్ట్రాల తరపున పాల్గొని అందులో కూడా రాణించాలి. అప్పుడే వారు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటైతే సంపాదించుకునే ఛాన్స్ దక్కుతుంది. మరి భవిష్యత్తులో ఈ ఇద్దరి విషయంలో బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.